ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 రాజ్ కస్రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 రాజ్ కస్రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, తేలిమా మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఈ రోజు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రోనక్ కుమార్, ముంబైకి చెందిన రోనక్ కుమార్, ఇతను హవాలా రూపంలో డబ్బులంతా కూడా మద్యం కుంభకోణంలో ఉన్న ముడుపులన్నింటినీ కూడా విదేశాలకు తరలించి మళ్ళా అక్కడ సూట్ కేస్ కంపెనీలను సృష్టించి ఇక్కడికి తీసుకువచ్చారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి కూడా ఈ రోజు బెయిల్ ఇచ్చారు. అయితే రాజకేశ్వరరెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్ ని విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తను ఇప్పటికే దాదాపుగా సుదీర్ఘ కాలం జైల్లో ఉంచారని, మిగతా వారికి కూడా బెయిల్ ఇచ్చారని, బెయిల్ ఇవ్వాలని, ఆరోగ్య పరిస్థితులు బాగలేదు అని చెప్పి కూడా రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం ఈ రోజు ఉదయం రాష్ట్ర హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రోనక్ కుమార్ కూడా, ముంబై చెందిన రోనక్ కుమార్, అక్కడ గతంలో కూడా ఈయనపై అనేక ఈడీ కేసులు ఉన్నాయి. తర్వాత మద్యం కుంభకోణంలో కూడా ఈయన హవాలా రూపంలో డబ్బులన్నింటినీ కూడా విదేశాలకు పంపించి అక్కడి నుంచి మళ్లీ సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇక్కడికి తెప్పించి మద్యం ముడుపులను బ్లాక్ ను వైట్ చేశారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఉన్న నేర చరిత్ర కారణంగా ఇతని గురించి ఆరా తీయటమే కాకుండా ఇతని చరిత్ర మొత్తం కూడా తవ్వితే కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇతనికి మద్యం కుంభకోణం కేసులో సంబంధం ఉంది అని చెప్పి కూడా విజయవాడ సిట్ భావించింది. అందువల్ల ఈయన అరెస్ట్ చేసి తీసుకువచ్చింది. ఈయన కూడా దాదాపుగా 2 నెలల నుంచి జైల్లో ఉంటున్నారు. ఈయన కూడా బెయిల్ అప్లై చేయడంతో రోజు ఆయన కూడా బెయిల్ మంజూరు చేసింది రాష్ట్ర హైకోర్టు. నీలిమ. రైట్, థాంక్యూ రామారావు.